రీసెంట్‌గా మన సబ్స్క్రైబర్ ఫోన్ చేసి అన్నా థర్డ్ ఇయర్‌కి వచ్చేసాను. లేదా ఇప్పుడు నేనేం చదవలేదు. ప్లేస్‌మెంట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? అని చెప్పేసి అడిగాడు. ఆడికి చెప్పాను. ప్రతి ఒక్కడికి ఈ స్టేజ్ వస్తదిరా. ఇదేదైతే ఫియర్ పాయింట్ ఉంటదో, నువ్వు రిగ్రెట్ అవ్వకుండా కష్టపడడం స్టార్ట్ చెయ్యు. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నుంచే నువ్వు ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఒక జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ తెచ్చుకోవడం కష్టం కాదు. స్కిల్ నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలన్నా, అరే క్వశ్చన్ అడగడం కాదు. ఒక్కటి చెప్తున్నా లైఫ్లో గుర్తుపెట్టేసుకోండి. నేను నా లైఫ్ నుంచి ఏం నేర్చుకున్నాను అంటే, నీకు ఎవడూ హెల్ప్ చేయడు. నీకు నీ పేరెంట్స్ కాదు కదా. పేరెంట్స్ కూడా ఏమంటారంటే, అప్పుడే డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, ఫస్ట్ మంచి జాబ్ తెచ్చుకో అని చెప్పేసి అంటారు. వాళ్ళకైతే కొంచెం భయం. సో వాళ్ళని పక్కన పెట్టేద్దాం, వాళ్ళ ఎక్సెప్షన్. మిగిలిన వాళ్ళందరినీ చూసామనుకో, ఎవడో ఎంకరేజ్ చేసేవాడు ఉండడు. ఏదో బయట నుంచి సూపర్రా ఎదురా అంటాడు, కానీ వాడు ఇంకా వీడియోలు చేసుకుంటాడరా, వాడేవో వీడియో చేసుకుంటాడరా, నింపగాడరా అని చెప్పేసి అంటారు. స్వరూప్ నన్నేవారు లేరు అని చెప్పేసి ఎవడనట్లే. కానీ నాకు నమ్మకం ఉంది, స్వరూప్ నువ్వు కష్టపడితే నువ్వు సక్సెస్ అవుతావు. సక్సెస్ అయితే చాలు, డబ్బులు అదవంతలు అవే వస్తాయి. డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఎప్పుడు మా మమ్మీతో ఒకటే మాట అంట, ఆయన డబ్బు గురించి ఎందుకు ఆలోచిస్తుంది మమ్మీ, డబ్బు ఇలా అంటే అలా వస్తుంది అని చెప్పేసి. నిజంగే అలా అంటే అలా వస్తుంది అంతే.